హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా ఒక స్టాక్ని మోనోపోలీ స్టాక్ అని చెప్పి మీరు బై చేసిన తర్వాత అది మీకు మంచి రిటర్న్స్ ఇస్తుందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు తెలుసుకోవాలి అంటే నేను మీకు ఇక్కడ రెండు మోనోపోలీ స్టాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఫస్ట్ది కోల్ ఇండియా. సో కోల్ ఇండియా గురించి మ్యాక్సిమం మనందరికీ తెలుసు. 83% మార్కెట్ షేర్ దీనికి టోటల్ కోల్ ప్రొడక్షన్లో ఉంది మొత్తం మన ఇండియాలో. అయితే మోస్ట్లీ మనం కోల్ ఇండియాని ఒక డివిడెండ్ బేస్డ్ షేర్గానే చూస్తూ ఉంటాం. అండ్ మనం సెకండ్ స్టాక్ అబ్జర్వ్ చేస్తే నెస్లే. సో దాదాపుగా 96.5% మార్కెట్ షేర్ ఈ కంపెనీకి బేబీ ఫుడ్ సెగ్మెంట్ లో ఎస్పెషల్లీ సెరలాక్ వల్ల నెస్లేకి ఒక మోనోపోలీ నేచర్ అనేది ఉంది. అయితే 10 years బ్యాక్ కోల్ ఇండియాలో మనం ఇన్వెస్ట్ చేస్తే దాదాపుగా 360 రూపీస్ దగ్గర మనం బై చేసేవాళ్ళం. యాజ్ ఆన్ డేట్ ఈ కోల్ ఇండియా 230 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. అంటే ఈ స్టాక్ లో మనం 10 సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్ చేయడం ద్వారా మన ఇన్వెస్ట్మెంట్ అనేది 30% లాస్ లో ఉంటుంది. బట్ వెరస్ నెస్లే 10 years బ్యాక్ 4,000 to 5,000 రూపీస్ మధ్యలో ట్రేడ్ అవుతూ ఉండేది. యాజ్ ఆన్ డేట్ 19,000 to 20,000 మధ్యలో ట్రేడ్ అవుతూ దాదాపుగా మనకి 400% రిటర్న్స్ తీసుకొచ్చింది. అండ్ ఈ గత 10 సంవత్సరాలుగా కోల్ ఇండియా అండ్ నెస్లే యొక్క ఫండమెంటల్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 10 yearsలో కోల్ ఇండియా యొక్క రెవెన్యూ 100% గ్రో అయింది. అంటే 10 సంవత్సరాల క్రితం దాదాపుగా 10,000 కోట్ల రెవెన్యూ ఉంటే ఇప్పుడు దాదాపుగా 20,000 కోట్ల రెవెన్యూ దాకా పెరిగింది. అదే టైంలో కోల్ ఇండియా యొక్క ప్రాఫిట్స్ కేవలం 20% మాత్రమే పెరిగాయి. బట్ అదే మనం నెస్లేని కనుక అబ్జర్వ్ చేస్తే రెవెన్యూ అనేది 110% పెరిగింది. సో ఇక్కడ చూసారా, కోల్ ఇండియా అండ్ నెస్లే రెండు కూడా రెవెన్యూస్ ఆల్మోస్ట్ 100% వరకే పెరిగాయి. కానీ నెస్లే యొక్క ప్రాఫిట్ ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే 100% వరకు గ్రోత్ రేట్ మనకు కనబడుతూ ఉంది. వెరాస్ కోల్ ఇండియా లాస్ట్ 10 years లో రెవెన్యూ 100% రికార్డ్ చేసినా కూడా ప్రాఫిట్ అనేది 20% మాత్రమే పెరిగింది. అందుకనే కోల్ ఇండియాలో 10 సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్ చేయడం ద్వారా 30% లాస్ లో ఉంటే నెస్లేలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 400% రిటర్న్ సంపాదించగలుగుతున్నాం. సో ఇలా ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసే మోనోపోలీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మరి మనకి నెక్స్ట్ 10 years తర్వాత ఇలా నెస్లే లాగా ఒక 4x బ్యాగర్ లాగా లేదా అంతకంటే ఎక్కువ రిటర్న్స్ తీసుకొస్తాయా లేదా అది తెలుసుకోవడం కోసం మీరు ఈ 7 పాయింట్స్ ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 7 పాయింట్స్ మనం డిస్కస్ చేసుకునేవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని నోట్ చేసుకోండి. మీరు ఏదైనా ఒక స్టాక్ మోనోపోలీ నేచర్ ఉంది అని దాన్ని బై చేస్తున్నప్పుడు ఈ 7 పాయింట్స్ ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని కనుక బై చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్స్ బెటర్ రిటర్న్ తీసుకురావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ 7 పాయింట్స్ లో మనం ఫస్ట్ పాయింట్ డిస్కస్ చేసుకునేది అవాయిడ్ ఎక్స్పెన్సివ్ పిఎస్యూ స్టాక్స్. యాక్చువల్గా ఈ పిఎస్యూ కంపెనీస్ ని కంట్రీకి సర్వ్ చేయడం కోసం ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ది పిఎస్యూ కంపెనీస్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏమవుతుంది అంటే కంట్రీని అప్లిఫ్ట్ చేయడం అండ్ అందరికీ అవైలబుల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉండడం. సో ఇలా చేసే ప్రాసెస్ లో ఎన్నో కంపెనీస్ మంచి సర్వీసెస్ పబ్లిక్ ఇవ్వడం కోసం లాసెస్ లో రన్ అవుతూ ఉంటాయి. సో అలాంటి సర్వీసెస్ లో వన్ ఆఫ్ ది నోటబుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియా కంపెనీ స్టార్టింగ్లో ప్రాఫిట్స్లో రన్ అయినా కూడా ఈ కంపెనీ యొక్క మెయిన్ థీమ్ అనేది ఎయిర్లైన్ యొక్క సర్వీస్ అందరికీ ప్రొవైడ్ అయ్యే విధంగా రూట్స్ని డిజైన్ చేశారు. దీనివల్ల ఏమైందంటే ఈవెన్ దో కొన్ని రూట్స్లో మూమెంట్ అనేది తక్కువగా ఉన్నా కూడా సర్వీస్ అనేది అన్ని రీజియన్స్కి ఇవ్వాలి అని చెప్పి ఈ ఎయిర్ ఇండియా కంపెనీ లాసెస్లోకి వెళ్ళింది. సో ఇలాగే మెజారిటీ ఆఫ్ ది పిఎస్యూ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే ఇండియాలో అందరికీ సర్వీస్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి. వేరాస్ ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళకి ఎక్కడైతే ప్రాఫిట్ వస్తుందో అలాంటి చోట మాత్రమే సర్వీస్ ఇస్తూ ఉంటారు. అందుకని పిఎస్యూ కంపెనీస్ ని మనకి ఇండివిడ్యువల్ గా ఎక్స్టర్నల్ యూస్ కోసం మనకి బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. కానీ స్టాక్ మార్కెట్ లో మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ప్రైవేట్ కంపెనీసే ఎక్కువగా మనకి రిటర్న్స్ తీసుకొస్తూ ఉంటాయి. మనకి ఇండియాలో ఉన్న ఎన్నో పిఎస్యూ స్టాక్స్ లో మనకి కేవలం ఒకే ఒక్క మల్టీబ్యాగర్ స్టాక్ హిస్టారికల్ గా రికార్డ్ అయింది. అది బిఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. అండ్ రీసెంట్ గా మనకి ఐఆర్సిటిసిలో కూడా షార్ట్ టైం ఫ్రేమ్ లో మంచి రిటర్న్స్ ఇచ్చినా ఫ్యూచర్ రిటర్న్స్ కి గ్యారెంటీ లేకుండానే పోయింది. ఎందుకు అనేది మీరు కాసేపట్లోనే తెలుసుకుంటారు. సో నెక్స్ట్ మనం సెకండ్ పాయింట్ ని కనుక అబ్జర్వ్ చేస్తే అవాయిడ్ స్టాక్స్ విత్ లిమిటెడ్ గ్రోత్. దీనికి మనం వన్ ఆఫ్ ది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా బిహెచ్ఈఎల్ ని చెప్పుకోవచ్చు. సో భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇండియాలో పవర్ జనరేషన్ ఎక్విప్మెంట్ తయారు చేయడంలో అండ్ అలాగే ఎమిషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్ తయారు చేయడంలో మోనోపోలీ స్టాక్ గా మనం చెప్పుకోవచ్చు. కానీ బిహెచ్ఈఎల్ యొక్క సేల్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే గత 10 సంవత్సరాల్లో దాదాపుగా 50% వరకు పడిపోయాయి. 2012లో 48,000 crores రెవెన్యూ ఉన్న బిహెచ్ఈఎల్ యాజ్ ఆన్ డేట్ జస్ట్ 21,000 to 22,000 crores మాత్రమే సేల్స్ జనరేట్ చేయగలుగుతుంది.
అదే టైంలో ప్రాఫిట్ని అబ్జర్వ్ చేసినా కూడా 10 సంవత్సరాల క్రితం 7,000 కోట్ల రూపాయల ప్రాఫిట్ వస్తుంటే యాజ్ ఆన్ డేట్ కేవలం 400 నుంచి 700 కోట్లు మాత్రమే ప్రాఫిట్ జనరేట్ చేయగలుగుతుంది. సో ఇలా బిహెచ్ఈఎల్ యొక్క రెవెన్యూ పెరగకపోవడానికి అండ్ అలాగే ప్రాఫిట్ తగ్గడానికి రీజన్ ఏంటి అంటే, ఈవెన్ దో పవర్ జనరేషన్ ఎక్విప్మెంట్ తయారు చేయడంలో అండ్ అలాగే ఎమిషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్ తయారు చేయడంలో మోనోపోలీ అయినా కూడా ఈ కంపెనీ వాటి యొక్క ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ ని పెంచలేదు. ఎందుకంటే ఒకవేళ పవర్ జనరేషన్ ఎక్విప్మెంట్ యొక్క కాస్ట్ పెంచితే పవర్ కంపెనీస్ నష్టపోతాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఏవైతే కంపెనీస్ వాటి యొక్క సేల్స్ పెంచుకోవడం కోసం చూడట్లేదో లేదా ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ప్రైస్ ఏదైతే ఉందో వాటిని పెంచడానికి చూడట్లేదో అలాంటి కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేయకూడదు. డే బై డే మనకి ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా ఆ కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్స్ కి రేపటి రోజున మనం ఎక్కువ పే చేయాలి. అలాంటప్పుడే ఆ కంపెనీకి సేల్స్ ఎక్కువ వస్తాయి, ఎట్ ది సేమ్ టైం ప్రాఫిట్స్ కూడా ఎక్కువ వస్తాయి. సో మోనోపోలీ కంపెనీ అన్నప్పుడు ఈజీగా ప్రైజెస్ ని పెంచొచ్చు. బట్ ఒకవేళ ఆ కంపెనీ గనక ప్రైజెస్ పెంచడానికి రెడీగా లేదు అంటే అది ఖచ్చితంగా మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ అవ్వదు. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసే థర్డ్ పాయింట్ వచ్చేసి అవాయిడ్ హై గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ సెక్టర్స్. అంటే ఎక్కడైతే గవర్నమెంట్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుందో అండ్ అలాగే గవర్నమెంట్ డెసిషన్స్ మీద ఎక్కువ ఆ కంపెనీ డిపెండ్ అవుతుందో అలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకి రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఐఆర్సిటీసీనే చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ అంటే 2021 అక్టోబర్లో గవర్నమెంట్ ఐఆర్సిటీసీ యొక్క టికెటింగ్ సిస్టమ్ మీద కన్వీనియన్స్ ఫీ ఛార్జ్ చేస్తాను అని చెప్పగానే స్టాక్ దాదాపుగా 40% కొలాప్స్ అయింది. అండ్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఈ స్టాక్ ప్రైస్లో వచ్చిన ఫాల్ని చూసి గవర్నమెంట్ మళ్ళీ ఆ స్టెప్ని వెనక్కి తీసుకోవడం వల్ల ఆ స్టాక్ ప్రైస్ 34% రికవర్ అయింది. బట్ స్టిల్ ఈ న్యూస్ రాకముందు ఐఆర్సిటీసీ ఆల్ టైమ్ హైలో ఉంటే ఈ న్యూస్ వచ్చిన తర్వాత నుంచి ఈ స్టాక్ 50% దాకా పడిపోయి అక్కడి నుంచి రికవర్ అవ్వలేకపోతుంది. ఎనీ టైం గవర్నమెంట్ దాని యొక్క పాలసీస్ మార్చుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్గా ఇలాంటి స్టాక్లో ఇన్వెస్ట్ చేయలేరు. సో ఈ ఐఆర్సిటీసీలో ఎఫ్ఐఐస్ ఆల్మోస్ట్ ఆల్ 2020 తర్వాత ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్తో డిసెంబర్, మార్చ్, జూన్ అండ్ సెప్టెంబర్ క్వార్టర్లో ఇన్వెస్ట్మెంట్స్ యాడ్ చేస్తూ వెళ్లారు. కానీ ఎప్పుడైతే ఇలాంటి న్యూస్ వచ్చిందో అక్కడి నుంచి కంటిన్యూస్గా ఈ స్టాక్ యొక్క హోల్డింగ్ తగ్గించుకుంటూనే ఉన్నారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇలాంటి న్యూస్ వచ్చిన తర్వాత కేవలం ఎఫ్ఐఐసే కాదు, డిఐఎస్ కూడా ఈ కంపెనీలో షేర్ హోల్డింగ్ అనేది తగ్గించుకుంటూ ఉన్నారు. కేవలం పబ్లిక్ మాత్రమే ఈ షేర్స్ని యాడ్ చేసుకుంటూ ఉన్నారు. బట్ వేరాజ్ జనరల్ పబ్లిక్ కంటే ఎఫ్ఐఐస్ అండ్ డిఐఎస్ చాలా ఇంటెలిజెంట్ పీపుల్ కాబట్టి వాళ్ళు ఇలాంటి స్టాక్స్ ఎగ్జిట్ అవుతున్నారు అని అంటే వాళ్ళ యొక్క పర్సెప్షన్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇందులో ఫోర్త్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే అవాయిడ్ సైక్లికల్ మోనోపోలీస్. మనకి కోల్ ఇండియా లాంటి కంపెనీస్ ఉంటూ ఉంటాయి. సో యూజువల్గా కోల్ ప్రొడక్షన్ అనేది సైక్లికల్గా ఉంటుంది. సీజనల్ వైజ్గా కొన్నిసార్లు దీని ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి, కొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి. దీనివల్ల ఈ కంపెనీలో ఒక కాన్స్టెంట్ గ్రోత్ పాత్ అనేది మనకు కనిపించదు. గత 10 సంవత్సరాల్లో కేవలం సేల్స్ కోల్ ఇండియాకి 100% మాత్రమే పెరిగాయి. బట్ వేరాజ్ ఇక్కడ ఈ కంపెనీ యొక్క ఆపరేషనల్ ఛార్జెస్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో లేబర్ ఛార్జెస్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటాయి అండ్ అలాగే ఎక్విప్మెంట్ ఛార్జెస్, ఫ్యూయల్ ఛార్జెస్ ఇలాంటివన్నీ పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్ అయిన కోల్ ప్రైజెస్ గనక మనం అబ్జర్వ్ చేస్తే ఇవి సైక్లికల్ గా ఒకే ప్రైస్ రేంజ్ లో ఉండడం వల్ల ఫ్యూచర్ లో గ్రోత్ తీసుకురావడం అనేది చాలా కష్టం. అండ్ వేరాజ్ ఒకవేళ కోల్ ప్రైజెస్ గనక పెంచితే అలాంటప్పుడు పవర్ జనరేషన్ అనేది కష్టం అవుతుంది. అందుకని ఎప్పటికీ కోల్ ప్రైజెస్ ని ఒక స్టీప్ ఇంక్రీస్ తీసుకురావడం కష్టం. బట్ యాజ్ ఆన్ డేట్ మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని మంత్స్ గా మనకి కోల్ ఇండియా అనేది పెరుగుతూ ఉంది. ఇది బికాస్ ఆఫ్ రష్యా అండ్ యుక్రెయిన్ వార్. అండ్ రష్యా అండ్ యుక్రెయిన్ వార్ వల్ల డిఫరెంట్ కంట్రీస్లో వచ్చిన క్రైసిస్ వల్ల యాజ్ ఆఫ్ నో కోల్కి డిమాండ్ పెరిగిందే కానీ ఇది మనకి టెంపరీ డిమాండ్ అనే చెప్పుకోవచ్చు. సో ఇలా మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్స్ సైక్లికల్గా బిహేవ్ చేస్తాయి అని అనుకుంటే అలాంటప్పుడు అలాంటి కంపెనీస్ని మనం అవాయిడ్ చేయడం మంచిది. సో ఇప్పటిదాకా మనం ఎలాంటి కంపెనీస్ని అవాయిడ్ చేయాలో చూసాము, ఎలాంటి కంపెనీస్ని మనం బై చేసుకోవాలి అని అంటే ఏదైతే కంపెనీస్కి ఒక స్ట్రాంగ్ మోట్ ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ పెయింట్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా ఏషియన్ పెయింట్ కంపెనీ అనేది పూర్తి మోనోపోలీ కాదు. మార్కెట్లో దీనికి చాలా మంది కాంపిటీటర్సే ఉన్నారు, కానీ దీన్ని కూడా మనం మోనోపోలీగా కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఏషియన్ పెయింట్ టెక్నాలజీలో చాలా ఇన్వెస్ట్ చేసింది. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఇండియాలో అండ్ గ్లోబల్గా ఒక ఇయర్లో కన్స్యూమర్ యొక్క డిమాండ్ ఎంత ఉంటుంది అనేది ఎగ్జాక్ట్గా తెలుసుకోగలుగుతుంది. అండ్ అలాగే ఏ ఇయర్లో ఏ కలర్ని ఎంత తయారు చేయాలి అనేది 97% ఎక్యురసీతో తయారు చేయగలుగుతుంది. అండ్ ఏషియన్ పెయింట్ యొక్క
కాంపిటీటర్స్ ఎవరితో మనం కంపేర్ చేసుకున్నా కూడా ప్రతి ఒక్క కాంపిటీటర్ కంటే కూడా డబుల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్తో ఏషియన్ పెయింట్ అనేది గ్రో అవుతూ ఉంది. సో ఒక పెయింట్ కంపెనీ అంటే సింపుల్గా పెయింట్ తయారు చేయడమే అన్న విషయం కాకుండా అసలు ఎప్పుడు ఎంత డిమాండ్ వస్తుంది, ఎంత సప్లై మనం క్రియేట్ చేయాలి, అండ్ ఏ కలర్కి ఎంత డిమాండ్ వస్తుంది అని చెప్పి స్పెసిఫిక్గా రీసెర్చ్ చేసిన ఒక స్ట్రాంగ్ మోట్ ఉన్న కంపెనీ ఏషియన్ పెయింట్. అందుకని ఈ కంపెనీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు లాస్ అనేది లేదు. సో ఇలా ఒక కంపెనీకి దాని బిజినెస్ లో కాంపిటీటర్స్ ఉన్నా కూడా దానికంటూ ఒక స్పెషల్ మోట్ అండ్ స్ట్రాంగ్ మోట్ ని గనుక క్రియేట్ చేసుకోగలిగితే అలాంటి కంపెనీస్ మనకి మోనోపోలీస్ అయ్యాయి అని అనుకున్నప్పుడు మనం అలాంటి స్టాక్స్ లో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి. అండ్ 6th పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే లుక్ ఫర్ ది కంపెనీస్ విత్ క్లియర్ గ్రోత్ పాత్. ఒక కంపెనీ ఈజీగా మనం జస్ట్ దాని యొక్క ప్రొడక్ట్స్ చూడగానే ఎస్ ఇది చాలా ఈజీగా పెరిగిపోతుంది అని మనకి అర్థం అవ్వాలన్నమాట. సో దీనికోసం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మనం చూస్తే పిడిలైట్. సో పిడిలైట్ యొక్క ప్రొడక్ట్స్ మనందరికీ తెలుసు, ఫెవికాల్, ఫెవిక్విక్, డాక్టర్ ఫిక్సిట్, ఫెవిస్టిక్, ఇలా ఎన్నో బ్రాండ్స్ని పిడిలైట్ తయారు చేసి సెల్ చేస్తూ ఉంది. అండ్ దీని యొక్క కాంపిటీటర్స్ని కనుక మనం చెప్పమంటే మనకి ఆర్గనైజ్డ్ ప్లేయర్స్లో చాలా తక్కువ మంది ఉంటారు. బట్ అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్లో చిన్న చిన్న వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. అండ్ పిడిలైట్కి కూడా 100% కాంపిటీటర్ లేడు అని ఎవరూ చెప్పలేరు. కానీ మనకి మార్కెట్లో ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్తో వేరే దాన్ని కనుక మనం కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ ఏది అంటే ఆబ్వియస్గా మనం పిడిలైట్ యొక్క ప్రొడక్ట్స్నే సజెస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ యొక్క గ్రోత్ ఎప్పుడు మనకి ఉండబోతుంది. అండ్ మోర్ ఓవర్ వీఆర్ స్టిల్ ఒక డెవలపింగ్ కంట్రీయే. మనకి ఇండియాలో చాలా కన్స్ట్రక్షన్స్ ఇంకా జరగాల్సింది ఉంది కాబట్టి ఆబ్వియస్గా మనకి పిడిలైట్ యొక్క గ్రోత్ అనేది చాలా క్లియర్గానే మనకు కనపడుతూ ఉంటుంది. సో జస్ట్ పిడిలైట్ అనే కాదు, ఏదైనా కంపెనీ కనుక మనకి ఇలా సింపుల్గా మనం అర్థం చేసుకొని ఇది గ్రో అవ్వగలుగుతుంది, దీనికి కాంపిటీటర్స్ చాలా తక్కువ అని అనుకున్న కంపెనీస్ని మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మనం 7th పాయింట్ని అబ్జర్వ్ చేస్తే లుక్ ఫర్ ది కంపెనీస్ దట్ ఈస్ వర్కింగ్ టు ఇంక్రీజ్ ప్రాఫిట్. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా ఒక కంపెనీ గ్రో అవ్వాలంటే అది ఖచ్చితంగా దాని యొక్క ప్రాఫిట్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. దీనికోసం మనం ఒక ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే నెస్లే. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఓన్లీ బేబీ ఫుడ్ ప్రొడక్ట్సే కాకుండా మనకిలాగా మ్యాగీ, కిట్ క్యాట్, మంచ్, కాఫీ, మిల్క్ మేడ్ ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్తో డైవర్సిఫై అవుతూ గ్రో అవుతూ ఉంది. సో ఈ గ్రో అవుతుంది అనేది నేను ఎలా చెప్పగలుగుతున్నాను, ఈ కంపెనీ యొక్క సేల్స్తో పాటు ప్రాఫిట్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో ఇలా మనం సింపుల్గా ఈ కంపెనీ బిజినెస్ని అర్థం చేసుకొని మనం ఏదైతే కంపెనీ బై చేయాలనుకుంటున్నామో దాని యొక్క సేల్స్ అండ్ ప్రాఫిట్స్ అనేవి మనకు కన్సిస్టెంట్గా గ్రో అవుతున్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫ్యూచర్లో కూడా గ్రో అవుతాయి అని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అలాంటి కంపెనీస్ని మనం మోనోపోలీ కంపెనీస్ అండ్ మనకి మంచి రిటర్న్స్ తీసుకొచ్చే కంపెనీస్గా కన్సిడర్ చేస్తూ అందులో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇలా ఈ 7 పాయింట్స్ని గనక మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనం మంచి మోనోపోలీ స్టాక్ని ఈజీగా తెలుసుకోగలుగుతాం. మరి మీ ఫేవరెట్ మోనోపోలీ స్టాక్ ఏంటి? అండ్ మీ ఫేవరెట్ మోనోపోలీ స్టాక్స్కి ఈ 7 క్యారెక్టర్స్ అనేవి సూట్ అవుతూ ఉన్నాయా? సో మీకు గనక ఏదైనా ఒక మంచి మోనోపోలీ స్టాక్ ఈ 7 క్యారెక్టర్స్ అన్నిటికీ కూడా సూట్ అవుతుంది అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.